హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్నది ఒకతను టాటూ రిమూవింగ్ చేయించుకుంటున్నాడండి. ఈ టాటూ రిమూవింగ్ వచ్చేసి సంథింగ్ ఏదో నేమ్ ఉంది. ఆ నేమ్ అతనికి నచ్చలేదు, అందుకే అతను రిమూవ్ చేసుకుంటున్నాడు. బట్ టాటూ ఎప్పుడైనా లేయర్ 1 వెళ్ళిపోతుంది, లేయర్ 2, లేయర్ 3 చాలా లేయర్స్ ఉంటాయి స్కిన్లో. ఆ లేయర్స్ అవి అంతా అలా మొత్తం వెళ్ళిపోవాలంటే మీరు 1 వీక్కి ఆర్ 4 to 5 డేస్కి 1 సిట్టింగ్ చేపియాలండి. ఆ సిట్టింగ్ ప్రైస్ వచ్చేసి నేను మళ్ళీ మీరు సపరేట్ వీడియో చేస్తాను. అలా సిట్టింగ్ చేపియాలి. చేపించాక మీకు టాటూ లేజర్ అనేది మీ కలర్ మీద పడి ఆ కలర్ని బ్లాస్ట్ చేస్తుంది, అంటే పేలుతుంది. చిన్నగా మైక్రో పార్టికల్స్ లాగా పేలుతుంది. ఆ పేలడం వల్ల మీకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదండి. పేలాక ఆ కలర్ అనేది మీ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. బ్లడ్లోకి వెళ్ళిపోయాక మీకు లోపల ఉన్న సెకండ్ లేయర్ అనేది మళ్ళీ బయటికి వస్తుంది. బయటికి వచ్చాక మళ్ళీ ఇంకొకసారి 5 to 6 డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో ఎలా చూపిస్తున్నారో అలా ఇంకొక సిట్టింగ్ ప్రాసెస్ చేసుకోవాలి. చేసుకున్నాక నేను ఒక ఆయింట్మెంట్ చెప్తాను. ఆ ఆయింట్మెంట్ మీరు రెగ్యులర్గా అప్లై చేయాలి. బట్ మీరు ఎప్పుడైనా సరే టాటూ రిమూవింగ్ చేసుకున్నాక వాటర్లో చెయ్యి పెట్టొద్దు. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎవరైతే టాటూ రిమూవ్ చేయించుకున్నాక వాటర్లో అస్సలు చెయ్యి పెట్టకూడదు. ఒక 24 అవర్స్ దాకా వాటర్లో చెయ్యి పెట్టకూడదు. ఆఫ్టర్ 24 అవర్స్ మీరు ఒక క్రీమ్ అప్లై చేయాలండి. ఆ క్రీమ్ నేను రాసిస్తాను జనరల్గా టాటూ రిమూవ్ చేసుకున్న వాళ్ళకి. ఆ క్రీమ్ని మీరు 24 అవర్స్ తర్వాత